ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ ఆఫీసర్ డాక్టర్ నరేందర్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు ప్లేస్మెంట్స్ గురించి అండ్ ప్రాసెస్ గురించి అండ్ స్టూడెంట్స్‌ని ఎలా ట్రైన్ చేస్తున్నారో ఇంటర్వ్యూస్‌కి అనేది అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? వెరీ గుడ్ ఈవినింగ్. చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఐయామ్ గుడ్. థాంక్ యూ అండి. సో, యాహ్! యూజువల్‌గా ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అంటేనే చాలా పాపులర్ ఇన్ యెస్. తెలంగాణ స్టేట్. అవును. చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బావుంది. బట్ మెయిన్‌గా ఎవరైనా స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళు చూసేది ప్లేస్మెంట్స్ అండ్ అలాగే ప్లేస్మెంట్స్‌కి ఎలా ట్రైన్ చేస్తున్నారని. సో, అవును. యూ బీయింగ్ ఎ ప్లేస్మెంట్ ఆఫీసర్ వాట్ డు యూ వాంట్ టు సే అబౌట్ ప్లేస్మెంట్స్? 100% ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అనేది ప్రౌడ్ మూమెంట్ అవ్వబోతుంది ఫ్యూచర్‌లో డెఫినెట్‌గా. బికాజ్ వి ఆర్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్ రైట్ అవే ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ అనమాట. ఎలా ట్రైన్ చేస్తున్నారు? ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా యాహ్! ప్లేస్మెంట్స్ కోసం? బేసిక్‌గా ఎంత పెద్ద క్యాంపస్ ఇంటర్వ్యూ అయినా సరే 3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. దాంట్లో ఒకటి యాప్టిట్యూడ్, నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ దెన్ ఫైనల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనమాట. యెస్. సో, ఈ 3 థింగ్స్‌ని మేమున్న 3 ఇయర్స్‌లోనే కంప్లీట్‌గా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క యాస్పెక్ట్‌ని కంప్లీట్‌గా ఫార్మలైజ్ చేసామనమాట. ఓహ్! సో, ఒక ఇయర్ మొత్తం యాప్టిట్యూడ్ ఫోకస్ చేయటం, ఒక ఇయర్ మొత్తం సాఫ్ట్ స్కిల్స్ అండ్ 1 ఇయర్ మొత్తం టెక్నికల్ స్కిల్స్. సో, ఓహ్! అలా గ్రూమ్ అప్ చేస్తే స్టూడెంట్ థర్డ్ ఇయర్‌కి వచ్చేసరికి ఇండస్ట్రీ రెడీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు చూస్తే మన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కి కూడా ఆల్రెడీ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ అయిపోయింది. సాఫ్ట్ స్కిల్స్ కూడా మేము ఇనిషియేట్ చేసాం వాళ్ళకి. సో, 1 ఇయర్ అంతా ఒక యాప్టిట్యూడ్ మాత్రమే చేస్తారు. యాక్చువల్‌గా స్టూడెంట్స్ విల్ ఫీల్ సమ్‌వాట్ బోర్డ్. అంటే హ్మ్. అట్లా కాకుండా లైక్ ఒక టర్మ్ వైస్ క్రియేట్ చేస్తామన్నమాట. ఒక ఓకే. టర్మ్ సెమ్ వైస్. ఓకే. ఒక టర్మ్ యాప్టిట్యూడ్, ఒక టర్మ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంకో టర్మ్ టెక్నికల్ స్కిల్స్. ఓకే. సో, వాళ్ళకి ఏవైతే సబ్జెక్ట్స్ కరిక్యులంలో ఉన్నాయో అవి కాకుండా ఈ ప్లేస్‌మెంట్ యాక్టివిటీస్‌ని ఎక్స్‌ట్రా ఇన్కల్కేట్ చేసి దాన్ని మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో, మాక్ ఇంటర్వ్యూస్ ఏమైనా కండక్ట్ చేసారా? సో 100% దట్ వాళ్ళేంటంటే ఈజీ అయిపోతది. ఈజీ సో, అయిపోతుంది. అది ఏ ఇయర్ నుంచి కండక్ట్ చేస్తున్నారు? అది మేము సెకండ్ ఇయర్, సెకండ్ సెమిస్టర్ నుంచే మాక్ ఇంటర్వ్యూస్ అనేది ఓహ్! కండక్ట్ ఓకే. చేస్తా ఉంటాము. హ్మ్. సో, అలా కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్ ఆ ఫియర్ అనేది, ఆ స్టేజ్ ఫియర్ అనేది గాన్ అయిపోతా ఉంటదనమాట. ఓకే. సో, బేసిక్‌గా జనరల్ యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే సెకండ్ ఇయర్ నుంచి కానీ, థర్డ్ ఇయర్స్ నుంచి కానీ కండక్ట్ చేస్తాయి. మేము వి ఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ వి హావ్ ఇనిషియేటెడ్ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. సో, స్టూడెంట్స్ ఎలా దాన్ని తీసుకుంటున్నారు? అంటే ప్లేస్‌మెంట్స్ కోసం ఈ ట్రైనింగ్ చాలా మంది స్టూడెంట్స్ థియరీ, ప్రాక్టికల్స్ ఫస్ట్ సెమ్ అంటే ఫస్ట్ సెమ్ మీదే కాన్సంట్రేట్ కాన్సంట్రేట్ చేస్తుంటారు. చేస్తా ఉంటారు. సరే యాప్టిట్యూడ్ ఎప్పుడో ఫైనల్ ఇయర్ కదా! ఆ యాటిట్యూడ్ ఉన్న స్టూడెంట్స్‌కి మీరు ఎలా ట్రైన్ చేస్తున్నారు ఏంటి? దట్స్ వాట్. దానికోసం మేము 100% మోటివేషనల్ క్లాసెస్ అనేవి ఇస్తూ ఉంటాము. ఓహ్! లైక్ వావ్! ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ని పిలిపిస్తాము. ఎస్పెషల్‌గా వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ యాప్టిట్యూడ్ ఉందనుకో అదొక బోరింగ్ సబ్జెక్ట్ జనరల్‌గా బీయింగ్ ఇంజినీరింగ్ స్టూడెంట్. సో, యెస్. దాని మీద ఇంట్రెస్ట్ రావడానికి లైవ్ ఎగ్జాంపుల్స్, పర్సనల్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకొని ఏ ట్రైనర్ అయితే బాగా సూట్ అవుతారు అని ఎక్స్‌పెక్ట్ చేస్తామో ఆ ట్రైనర్‌ని తీసుకొచ్చి వీళ్ళ దగ్గర మోటివేట్ చేపిస్తాం అనమాట. ఓకే. సో, అలాంటి సెమినార్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ రావడానికి 100% ఛాన్స్ ఉంటది.